మేకప్ అంటే ఇష్టం గానీ, వేసుకోవడమే కష్టం అనిపించిన వాళ్ళు ఈ ట్యుటోరియల్ తప్పకుండా ట్రై చేయండి. ఎండల వల్ల ఆల్రెడీ దిమాగ్ ఖరాబ్ అయితుంది. సో, స్కిన్‌ని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయాలి అండ్ ఫౌండేషన్ అప్లై చేయాలి. టూ మెనీ లేయర్స్. అందుకని నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా. ఈ టింటెడ్ సన్ స్క్రీన్ ఫ్రమ్ డాట్ ఇన్‌కి. మీరు ఏదైనా స్కిన్ టింట్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదైతే 2 ఇన్ 1 ప్రొడక్ట్ కాబట్టి సరిపోతుంది. హెవీగా లూజ్ పౌడర్స్ అప్లై చేయకుండా ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేద్దాం. అండ్ ఇది నేను యూరప్ గర్ల్ నుండి యూజ్ చేస్తున్నా. ఈ ఏరియాస్ ని మ్యాటిఫై చేసేసేయండి. ఎక్కడ కూడా ఆయిలీనెస్, డ్యూవీనెస్ ఉండకుండా. అండ్ బ్రోస్ డిఫైన్ చేసుకోవడానికి ఒక బ్రో పెన్సిల్ యూజ్ చేయండి. నెక్స్ట్ కాజల్ అండ్ లైనర్ కి నేను బ్రౌన్ కాజల్ యూజ్ చేస్తున్నా. ఎంతసేపు బ్లాక్ కాజల్స్ యూజ్ చేస్తారు, అప్పుడప్పుడు బ్రౌన్ ట్రై చేయండి. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా కనిపిస్తాయి ఐస్. దీన్నే నేను పైన అప్లై చేసి ఫింగర్ తో స్మజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు బ్లష్ అప్లై చేసుకోవడానికి టింట్ యూజ్ చేయొచ్చు లేదా స్టిక్ యూజ్ చేయొచ్చు. నేను స్టిక్ యూజ్ చేస్తున్నాను. డాబ్ 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 డాబ్. దీనిలో ఒక షీన్ ఫినిష్ ఉంది. మళ్ళీ పర్టికులర్ గా హైలైటర్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. హైలైటర్స్ కంప్లీట్ గా స్కిప్ చేయొచ్చు. డాబ్ 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 డాబ్. అండ్ దీన్నే మనం లిప్స్టిక్ కూడా అప్లై చేయొచ్చు. హార్డ్లీ 5 to 6 ప్రొడక్ట్స్ యూజ్ చేసా. అండ్ ఇంతకన్నా లైట్ వెయిట్ బేస్ దొరకదు ఈ సమ్మర్ మేకప్ లో క్రియేట్ చేసుకోవడానికి.